హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజేష్ ఆలం అఫిషియల్. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఈరోజు సండే వీడియో అనమాట ఇది వచ్చేసి. అయితే నేను ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నా. సింగిల్గా అంటే ఒక్కదాన్నే పిల్లలు తీసుకుని వెళ్తున్నా. మా వారు కూడా లేరనమాట, కిరాయికి వెళ్ళిపోయిండు. ఒక్కదాన్నే ఉన్నా బోర్ కొడుతుంది నాకు, ఇంటికి వెళ్తా అమ్మ వాళ్ళ ఇంటికి అంటే సర్లే అని అన్నాడు. ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను అనమాట, తీసి ఆరబెట్టేసి ఇంకా వెంటనే రెడీ వెళ్ళిపోయా. మా పాప పడుకుంది, పాపం వచ్చేటప్పుడే లేపా. ఇంకా దానికే జుట్టు కట్టేసి పైకి రబ్బర్ బ్యాండ్ పెట్టేసా అనమాట. ఇక నడుచుకుంటూ కొంచెం దూరం వెళ్ళగానే ఇంకా అక్కడి నుంచి ఆటో వచ్చింది గవర్నమెంట్ హాస్పిటల్ వెనక. అక్కడి నుంచి అటు రోడ్ అయితే వెళ్తున్నా అనమాట నేనైతే. ఇంక ఇప్పుడైతే అటు రోడ్ వెళ్తే మా కుడిబండకి ఏ ఆటో అయినా ఎక్కొచ్చు అనమాట. అయితే నేను అక్కడ ఆటో దిగగానే వెంటనే ఒక ఆటో వచ్చి వెనక ఆగింది అనమాట. ఎక్కడికి బుజ్జి వెళ్ళలేదని అంటే గుడిబండ వెళ్ళాలంటే సర్లేమా ఎక్కువ, నేను అటే అట్లూరు వెళ్తున్నాను అన్నాడు అంకులు. సర్లేని ఎక్కి కూర్చోగానే ఇంకా వీళ్ళు కూడా ఎక్కారనమాట. అయితే వెనక ఆంటీ కూర్చొని చూసారు. ఆ ఆంటీ నాకు మల్లెపూలు ఇచ్చింది, పెట్టుకోమ్మా బుజ్జి, పూల కొట్టాము తెలిసిన అమ్మాయి ఇచ్చింది అని అంటే సర్లే అని తీసుకొని పెట్టుకున్నా. ఆ పిన్నిస్ కూడా ఆమె ఇచ్చిందనమాట. ఇంకా పిల్లలకు కూడా ద్రాక్ష పండ్లు అయితే ఇచ్చింది. పండ్లు తీసుకున్నమ్మ ఎక్స్ట్రా ఈ పండ్లు కూడా ఇచ్చింది అని. ఇంకా మా ఊరి దగ్గర అయితే ఆటో దిగేసా ఫ్రెండ్స్. ఇంకా అమ్మనైతే ఫోన్ చేసి రమ్మన్నా. నేను రమ్మని లేదు, మిల్లక్క ఫోన్ చేసింది. ఏం చేస్తున్నావు అంటే ఏం చేయట్లేదు, గుడిబండే వస్తున్నా, అమ్మని రమ్మను, నేను ఆటోలోనే ఉన్నా, గుడిబండ ఎంట్రన్స్లోనే ఉన్నా అని చెప్పా. ఓ అవునా సరేలే, మరి బాబాయ్ ఎదురంగా బాబాయ్ ఉన్నాడు, ఆ బాబాయ్కి ఫోన్ చేసి చెప్తాలే అంటే సర్లే అన్న. నేను ఆటో దిగి అలా నడుచుకుంటూ రాగానే అమ్మ కనిపిస్తూనే ఉంటుంది, ఎదురంగా నడుచుకుంటూ వస్తుంది అనమాట. హ్యాపీ గౌతమ్ అయితే వెళ్ళిపోయారు. గౌతమ్ గడు ఉరుక్కొచ్చిండు హ్యాపీ కోసం. వాళ్ళిద్దరు పరుగులు తీసుకుంటూ వెళ్ళి ఆల్రెడీ మేము వెళ్ళే టైంకి కూడా సైకిల్ కూడా దొక్కుతున్నారు అనమాట. ఇంకా నేను మా అమ్మ అయితే చిన్న నడుచుకుంటూ వెళ్తున్నాం. బట్టీలో నుంచి ఇటుక బట్టీలో నుంచి రోడ్డు దగ్గర ఆటో దిగి ఇటుక బట్టీల నుంచి నడుచుకుంటూ రావాలి మేము ఇంటిది అమ్మ అంటే మా ఇంటి వరకు రావడానికి. ఇంకా రాగానే అయితే కూర్చొని ఉన్నా. ఇంకా మా అమ్మ మల్లెపూలు అడిగిరబ్బలే వాసన వస్తున్నాయి అంటుంది. ఇట్లా సంగతి అమ్మ ఒక ఆమె ఇచ్చింది ఆటోలో అంటే అవునా అమ్మ అని అంటుంది. ఇక పాపకైతే అన్నం పెడుతున్నారు రాగానే. ఇంకా మా అమ్మ అయితే పచ్చిపులుసు చేస్తుంది. మా అమ్మ పచ్చిపులుసు, మా అమ్మ ఏది చేసినా బాగా చేసింది. అందులో పచ్చిపులుసు మాకు ఫేవరెట్ అనమాట. ఇంకా పచ్చిపులుసుకి ఆల్రెడీ చింతపండు నానబెట్టే వచ్చింది మా అమ్మ. ఇక పచ్చిపులుసు చేస్తుంది. నేనైతే ఇక మా పాపకు ఉయ్యాలో కూర్చోబెట్టి అన్నం తిని పెడుతున్నా. ఆల్రెడీ ఉదయం పోనాక ఆలుగడ్డ టమాటా కర్రీ చేసుకొని వెళ్ళిందంట, అదే కర్రీ ఉంది. ఆ కర్రీలోనే కొంచెం లైట్ కారం వేసి మైనాకు తీసిద్ది. ఇంకా అదే కర్రీ ఉంటే పాపకి తినిపిస్తున్నా అనమాట. మా పాప ఆలుగడ్డ కర్రీ అన్న చికెన్ అనుకొని తినేస్తూనే ఉంటుంది. ఇంకా అలా అనమాట. ఇవి చూడండి, మా అమ్మ చింతపులుసు అంటే పిసుకుతుంది అనమాట. అది కూడా ఒక విచిత్రంగా అసలు దర్జా కూర్చొని చూస్తున్నారు. మట్టసంగా మా అమ్మ దగ్గర కూర్చొని చూడండి. మా అమ్మని అది నిజంగానే పూలు వచ్చి స్మెల్ వస్తున్నాయి. ఫస్ట్ వచ్చే పూలు కాబట్టి అంతే స్మెల్ వస్తాయి అనమాట. ఇంకా తాలింపు కూడా వేసేసింది ఇంకా పోపు. ఇక పిల్లలకి ఇద్దరికి అంటే ఇద్దరు ఇక్కడిద్దరు అక్కడిద్దరు అందరు కూర్చున్నారు. ఉర్మిళక్కల పిల్లలు, బోనక్కోళ్ళు, మా పిల్లలు అందరూ. ఇక అందరికి అన్నం పెడుతుంది. మళ్ళీ మా పాప వాళ్ళతో కూడా కూర్చొని తింటా అంటే కొంచెం అంత కలిపిచ్చేసింది అనమాట. ఇంకా నేను కూడా అన్నం తినేసి అసలు నేనైతే పచ్చిపులుసు కలపగానే ఇంకా ఆగలేదు. నాకు ఎక్కడికి పోయినా తిండికైతే అసలు ఆగను, అమ్మ చేతి వంటకైతే ఇంకా అసలు ఆగను అనమాట. నేనైతే మా అమ్మోళ్ళ ఇంటికి పోగానే ఫస్ట్ అన్నమే తింటా నేను. పక్కన అంకులు కాకరకాయలు కూసుకొని వచ్చిండు, కొన్ని పెడితే అమ్మకి అమ్మ నేను తీసుకుపోతాము అంటే సరేలే అమ్మ అని చెప్పింది. కట్ చేసి మరి నేను కర్రీ అన్న చేస్తా, ఫ్రై చేస్తా, కట్టెల పొయ్యి మీద చేస్తా, నీకు ఇష్టంగా తీసుకొని పోదు అని నాతో కట్ చేయించింది అనమాట. మా ఫ్రెండ్స్ ఏమో వెనకది ముందు తోడని తీస్తుంటే నేనేమో కట్ చేసా. ఇంకా నాకు కట్ చేసేసరికి అంతసేపు కూర్చుని ఉన్నా కదా, మెడలు నొప్పి వచ్చినాయి. పడుకున్న ఫ్రెండ్స్ నిజంగా బాగా పడుకున్న, అట్లా పడుకొని నిద్ర పట్టగానే మా ఆయన వచ్చేసిండు రిటర్ను. ఇక వచ్చేసి ఏం వెళ్దాంపా మావయ్య అంటే మా మావయ్యకి మొన్న యాక్సిడెంట్ అయింది కదా, అది కొంచెం మాట్లాడేది ఉండి నాకు స్టేషన్లో అంటే సర్లేని వెంటనే వెళ్ళిపోయా. చూడండి మొహం ఎలా ఉందో, నిద్రపోయి అప్పుడే లేచా. జస్ట్ ఇంకా హెయిర్ వేసుకొని ఇంకా బయలుదేరా. ఇంకా అయితే వెళ్తున్నా. కొద్దిసేపు పడుకుంటే బాగోని అనిపిస్తుంది. వచ్చిండు తీసుకుపోతుండని కొంచెం ముఖం అంతా మార్చా అనమాట నేను. ఇక అర్జెంట్ కాబట్టి వెళ్ళాలి తప్పదు. నేను ఇంకా నైటు వెళ్ళగానే ఆ రైస్ పెట్టేసా. మా అమ్మ దగ్గర నుంచి తీసుకెళ్ళా కదా
కాకరకాయ కర్రీ చేసా. కర్రీ చేశాక చివరికి వద్దంటారు. సరేలే పదండి అని చికెన్ తెచ్చుకుందరని ఇక చికెన్ కోసం అని వచ్చేసా. ఇప్పుడు టైం వచ్చేసి 9:30 అవుతుంది. ఇక మా పాప మేము ఇంకా అందరం స్కూటీ మీద వచ్చిన. ఆ స్కూటీ ఎక్కడదంటే మన కారు కిరాయి తీసుకుపోయారు. వాళ్ళు బండి పెట్టి వెళ్తారు కదా, అదనమాట. ఆ స్కూటీ మీదనే వచ్చేసినాం. ఇంకొచ్చాక కర్రీ అయితే స్టార్ట్ చేసా ఫ్రెండ్స్. ఇంకా కట్ చేయలేదు, ఇక అలానే వేసేసా. ఎందుకంటే టైం లేదు, అప్పటికే 9:30 అవుతుంది. పిల్లలకేమో మా పాపకి పెరుగు తీసుకొని వచ్చా. ఇంకా హ్యాపీకి అయితేనేమో కాకరకాయ వేసి పెట్టా అనమాట. ఇక వాళ్ళిద్దరు అయితే తినేసారు. ఇదైతే రేపటికి టిఫిన్కి నానబెట్టిన మినపగుండ్లు బియ్యం దోశలకు అనేసి. ఇక చూడండి కర్రీ తీసి పక్కా పెట్టి మళ్ళీ అదే నాన్ స్టిక్లో కడిగి చేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఆయిల్ తక్కువగా ఉంది. ఇక నాన్ స్టిక్ అయితేనే కొంచెం ఆయిల్ తక్కువైనా సరే అడ్జస్ట్ అయిద్దని చెప్పి కర్రీ చేస్తున్నా. గ్రేవీ రావడం కోసం టమాటాలు కూడా లేవు. ఫ్రై చేద్దానా, ఫ్రై తింటే మళ్ళీ ఈ టైంలో అరుగుద్దారు కదా అని చెప్పేసి పెరుగుంది. ఇది మొన్నటిది పెరుగుందనమాట. కొంచెం పులుపోసన వస్తుంది. పుల్లటి పెరిగేస్తే బాగానే ఉంటుంది అని చెప్పేసి పెరిగేసి చేసా. అల్లం వెల్లుల్లి కూడా నేను అప్పటికప్పుడు దంచా. ఆల్రెడీ అల్లం వెల్లుల్లి తెప్పించుకున్నా, ఇంకా పేస్ట్ పట్టుకోవాలి. ఎందుకంటే నేను ఎక్కువ యూజ్ చేస్తుంటా కాబట్టి ఖచ్చితంగా నాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఇంపార్టెంటే అనమాట. ఇంకా బట్టలు మడత పెట్టాలి, కానీ ఇప్పుడు ఏ పని చేయను. నాకు అంట్లు ఉన్నాయి, బట్టలు ఉన్నాయి, కానీ అవన్నీ పొద్దుటికే. ఎందుకంటే నిద్ర మీదనే లేపి తీసుకొచ్చాడు కదా, ఇంకా నిద్ర మత్తు కూడా వదలట్లేదు నాకైతే. ఇంకా కారం అయితే వేసిన కర్రీలో. ఇక 10 నిమిషాలు మూత పెట్టేస్తే అయిపోతుంది ఫ్రెండ్స్. మా పాప చికాకు చేస్తుంది అనమాట. ఎందుకంటే నిద్రకు వచ్చిందనమాట. తన కోసం చెప్పేసి కొంచెం హైలో పెట్టి చేస్తున్నా చికెను. పర్లేదు, లివర్లు కావాలని వేయించుకున్నాను అనమాట. లివర్లు ఇష్టం నాకు. ఆ లివర్లను చూస్తుంటే తినాలనిపిస్తుంది. కానీ మా అమ్మ ఏం చెప్పిందంటే కాకరకాయ కర్రీ మీద చికెన్ తినకూడదంటే, మా హ్యాపీ గారు సగం తిని వదిలిపెట్టాడు కాకరకాయ కర్రీ. ఇక నాకు అది పడే బుద్ధి గల అందులోటి మా హ్యాపీ గారికి కాకరకాయ వేసి పెట్టాయి కదా, మళ్ళీ చికెన్ తింటే బాగోదని చెప్పేసి నేను కూడా కాకరకాయతోనే తిన్నాను. నిజంగా నేను చికెన్ ముట్టుకోలేదు ఆ రోజు నైట్ అయితే. మా ఆయన అడిగాడు, ఏంది చికెన్ వేసుకోవట్లేదంటే, ఏం లేదు నాకు తినబుద్ధి కావట్లేదు అని చెప్పి. సరేలే నీ ఇష్టం అని అన్నాడు. ఎందుకంటే సో ఫ్రెండ్స్, ఇదే అనమాట ఈరోజు వీడియో వచ్చేసి. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి. వీడియోస్ కంటిన్యూగా వస్తాయి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్.